హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ అమ్మాయిల్లాగే పెళ్ళంటే నాకు ఎన్నో ఆశలు, ఆలోచనలు. కానీ వాళ్ళలా నా రాకుమారుడు రెక్కల గుర్రం ఎక్కి వచ్చి నన్ను తీసుకుపోవాలి అని ఏనాడు ఊహించుకోలేదు. నా రెక్కలు తెంచేయకుండా, నేను నిర్మించుకున్న నా చిన్న ప్రపంచాన్ని కూల్చేయకుండా ఉంటే చాలనుకున్నా. నా ఆత్మాభిమానం, వ్యక్తిత్వం గుర్తించాలనుకున్నా. ఆ సమయంలోనే నా జీవితంలోకి వచ్చాడు రామ్. నేనంటే అతడికి ఎందుకంత ఇష్టమో ఇప్పటికీ తెలియదు. రామ్ మాకు దూరపు బంధువు, వరుసకి బావ. ఓ శుభకార్యానికి పిలవడానికి మా ఇంటికొచ్చాడు. అదే మొదటిసారి చూడటం. నన్ను చూస్తూ మెలికలు తిరిగిపోవడం గమనించా. తొలిచూపు ప్రేమ కాదు, కానీ పద్ధతిగా ఉన్న అతడి మాటలతో నాకు ఓ పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకి అత్త నుంచి ఫోన్ వచ్చింది. మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, తనని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోడట అని. అమ్మా నాన్నలకు వాళ్లతో సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విషయం మొహం మీద చెప్పలేక అమ్మాయి ఇంకా చదువుకుంటానంటోంది అన్నారు. అయినా వాళ్ళు వదిలేతేగా. పెళ్ళిళ్ళు, వేడుకలు ఎక్కడ కలిసినా మరోసారి ఆలోచించమని పోరు పెట్టేవాళ్ళు. మా వాళ్ళు ఏదోలా మాట దాటే వేసేవారు. వాళ్ళు ఎటు స్పందించకపోయేసరికి ఓ రోజు నేరుగా అమ్మకే ఫోన్ చేసి ఇంటికొచ్చేశాడు బావ. 3 నెలలు ఆగమంది. ఏడాది ఎదురు చూసి మళ్ళీ అడిగాడు. మీ సంబంధం కలుపుకోవడం మామయ్యకి ఇష్టం లేదని అసలు విషయం తేల్చి చెప్పేసింది. అయినా వెనక్కి తగ్గలేదు బావ. 6 నెలలయ్యాక మరోసారి వచ్చి బతిమాలాడు. ఇంతలా వెంట పడుతున్నావు, అసలు నా కూతురిలో నీకేం నచ్చింది, ఏం తెలుసని ఇంతలా ప్రేమించావు అని నిలదీసింది అమ్మ. ఏం మాయ చేశాడో గాని అమ్మ కరిగిపోయింది. కష్టపడి నాన్నను ఒప్పించింది. అమ్మ ద్వారానే ఈ విషయాలన్నీ నాకు తెలిసేవి. పెళ్లి చూపులప్పుడు ఓయ్ మరదల్ పిల్ల, నేను నచ్చానా అంటూ మొదటిసారి మాట కలిపాడు. 6 ఏళ్ళు పట్టుబట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చిన తనని ఏ అమ్మాయి అయినా కాదనుకుంటుందా? నేను సిగ్గుల మొగ్గవుతుండగా నా మనసులోని మాట గొంతు దాటలేదు. మర్నాడు కాల్ చేశా. అవతలి వైపు ఫోన్ ఎత్తగానే నాలో మళ్ళీ అదే కలవరం. హలో హర్షిని, నువ్వేనా అంటూ భలే కనిపెట్టేశాడు. 2 సెకండ్ గ్యాబ్ తీసుకొని మాట కలిపా. అలా మొదలైన మా మాటలు నిరంతర ప్రవాహంలా సాగేవి. బావకి డిగ్రీలో ఉండగానే ఉద్యోగం వచ్చింది. మా దశలే పల్లెటూరు, పైగా చాదస్తం. భార్యాభర్త కన్నా ఎక్కువ చదవొద్దని నన్ను డిగ్రీతోనే ఆపేశారు. బాధతో పాటు చాలా కోపం వచ్చింది. నీ వల్లే నా చదువు ఆగిపోయిందంటూ బావని తిట్టేశా. తనకిష్టం లేకపోయినా నన్ను MBAలో చేర్చాడు. అదయ్యాక నాకు ఉద్యోగం చేయాలనిపించింది. దానికి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నాకు రోషం పొడుచుకొచ్చేసింది. ఉద్యోగం వద్దనడం నన్ను చిన్నచూపు చూసినట్టుగానే భావించా. తన మాట కాదని హైదరాబాద్ వెళ్ళి కొలువులో చేరా. అలక పాన్పు ఎక్కాడు. ఫోన్ చేస్తే కట్ చేసేవాడు. వాట్సాప్కి వస్తే ఆఫ్లైన్. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది అనుకుంటే అది జరగలేదు. బావ బెట్టు వీడకపోయేసరికి నా ప్రేమకి నేనే విలన్ అయ్యాననిపించింది. ఒంటరయ్యాననే బాధ కుంగదీసేది. అప్పుడప్పుడు ఊరెళ్ళినా తను పట్టించుకోకపోయేసరికి నాలో పంతం మరింత పెరిగేది. పెళ్ళా, ఆత్మాభిమానమా అని ఆలోచించుకునే స్థాయికి వెళ్ళిపోయాను. ఆఖరికి తనే దిగొచ్చాడు. జాబ్ చేసినా పర్వాలేదన్నాడు. అప్పటి నుంచి నేను ఎలాగైతే నా జీవితం నా చేతుల్లోనే ఉండాలనుకున్నానో అలాంటి స్వేచ్ఛనే ఇచ్చాడు. అన్నట్టు నేను తనకి దూరం అవుతాననే ఉద్దేశంతోనే ఉద్యోగానికి వెళ్ళొద్దన్నాడట. ఆ విషయం విన్నాక విలవిలలాడిపోయా. నేనెంత మూర్ఖంగా ఆలోచించానో అర్థమైంది. నా కోసం 6 ఏళ్ళు ఎదురు చూసిన ఆ ఓపికకి, నేరుగా అమ్మా నాన్నలతో మాట్లాడిన ఆ తెగువకి, నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే ఆ ప్రేమకి ఫిదా అయ్యా. తన కోసం నా స్వేచ్ఛ, ఆత్మాభిమానాన్ని వదులుకోవడము తప్పు కాదనిపించింది. మళ్ళీ మా మధ్య ఎలాంటి ఎడబాటు రాకూడదని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎదురైన ప్రేమ కథని, మీ అనుభవాలని మాతో పంచుకోవాలనుకుంటే మీ ప్రేమ కథని పేపర్ మీద రాసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీ అనుభవాలను, ప్రేమ కథలను మేము వినిపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.